కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందాల రాక్షసి మీ పాటలకి ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్. ఒక్కటేముంది, అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, ఇప్పుడు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సాంగ్స్ ఆర్ ఆల్సో సూపర్ డూపర్ గుడ్. ఆ లే 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 సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యం, ఎవడే సుబ్రహ్మణ్యం, అసలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఆణిముత్యాలేమి. నాకు ఇది ఇంత మంచి లిస్ట్ ఉంది అని చెప్తే ఎవరు నంబరు. ఫస్ట్ అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం, మనసుకు నచ్చింది, రాధా, అర్బుదం, చాలా మూవీస్ కంటిన్యూస్గా చేసా. ఆల్మోస్ట్ 25 వస్తుంది, విత్ తమిళ్ కలిస్తే 25. ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ తెలుగు 25. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంతవరకు నమ్మారు ప్రతి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ నమ్మి నాకు ప్రాజెక్ట్ ఇచ్చినందు వల్ల ఇది జరుగుతుంది. దట్స్ వై ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ మ్యూజిక్స్. వండర్ఫుల్. ఎస్పెషల్లీ అందాల రాక్షసిలో ఆ పాట ఏమిటో అది ఒకసారి మీరు పాడతారా ప్లీజ్? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టుగా సారీ అండి, నేను అంత సింగర్ కాదు, కానీ నా ఫస్ట్ ట్యూన్ ఇది నా లైఫ్లో. నాకు చాలా క్లోజ్ ట్యూన్. ఇదిలో ఒక సీక్రెట్ ఏంటంటే, ఒక సాంగ్ నా లైఫ్లో చేయబోతున్నా అన్నప్పుడు ఒక సాంగ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఎలా మ్యూజిక్ ఎలివేట్ అయింది అని, ఇది కొంచెం ఓవర్గా ఉంటుంది, మీరు భరించండి. ఏంటంటే ఒక మూవీలో ఒక ప్రపంచంలో మ్యూజిక్ ఎలా వచ్చింది, నా పాట ఫస్ట్ మూవీలో ఫస్ట్ సాంగ్ అలా స్టార్ట్ అవ్వాలి నేను అనుకున్నా. సో ప్రపంచంలో ఫస్ట్ థండర్ అయినే మనకి మ్యూజిక్, తర్వాత అది ఒక ఇన్స్ట్రుమెంట్ అయింది. మన ఇదిలో యాడ్ చెప్తారు, వీణ సౌండే మనకి దేవుడు, మన సరస్వతి గారు ఇదిలో వీణ ఉంది కాబట్టి. తర్వాత స్పీచ్ వచ్చింది. స్పీచ్ ఎక్స్ట్రీమ్ వర్షన్ ఇస్ పోయం. తర్వాత అది పాటగా మారింది. సో ఈ ఎలివేషన్ ఉంది కాదు, మంకీ టు మ్యాన్ అనే ఒక ఎలివేషన్ ఉంది కదా, అది రావాలి అని నేను కొంచెం పిచ్చి అదిలో చేసి, అది ఎవరికి ఇప్పుడు వరకు చెప్పలేదు, కొన్ని పీపుల్కి తెలుసు. సో ఏమిటో సాంగ్ స్టార్టింగ్ వచ్చి థండర్ రైన్ ఉంటుంది, తర్వాత వీణ ఉంటుంది, తర్వాత చెప్పించనే నన్ను నా గతం అని పోయం ఉంటుంది, తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అది ఏమిటో కూడా బిగినింగ్. ఈ స్మాల్ 30 సెకండ్స్లో ఈ సీక్రెట్ ఉంది, అది ఎవరికి తెలియదు. అంటే దాని వెనకాల ఇంత హిస్టరీ ఉందా? అంత వర్క్ చేసాము ఏమిటో సాంగ్. ఇదిలో ఏమిటో సాంగ్లో ఏమిటో అని ఒక హీరో చెప్తున్నారు, ఇంకొక హీరో ఎలా చెప్పబోతున్నారు అంటే అది ఏ మంత్రము అయింది. సో ఏమిటో అదే సిలబుల్లో రావాలి. ఇది అతను అకౌస్టికల్ గిటార్, ఇతనికి ఎలక్ట్రికల్ గిటార్. ఈజ్ అ రగ్గడ్ గై, ఈజ్ సాఫ్ట్ గై. అమ్మాయి వచ్చి సోల్ఫుల్ మ్యూజిక్. ఎప్పుడు అమ్మాయిలు ఏడుస్తారు, బయట టీయర్స్ కింద రాదు, మనసు లోపలే ఏడుస్తారు. వాళ్ళు వచ్చి అమ్మాయిలు అంటే ఒక సోల్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అని ఆ మూవీలో మిథున గారికి ఫ్లూట్ పెట్టాము. సో అదే మనసు పలికే భాష ప్రేమ అని వచ్చింది. సో చాలా ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ, అది ఎక్స్పెరిమెంటల్ సౌండ్ చేసాము. అది అన్నీ యాక్సెప్ట్ చేసిన అను గారికి థ్యాంక్స్. తర్వాత జానర్స్ కూడా స్లో రాక్ అని కంట్రీస్ ఉంటాయి. మీరు ఏమిటో లిస్ట్ చూస్తే స్లో రాక్, మెలో రాక్, ఆఫ్రో, అంటే ఇది మ్యూజిక్ టర్మినాలజీ కాబట్టి అంత తెలియదు, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలియడం అవసరం లేదు. ఆడియన్స్ కి మనసుకు నచ్చుతుందా పాట, మనసు కొన్ని పాటలు వినగా నచ్చుతాయి. ఈ పాట ఏంటంటే విన్న వెంటనే నచ్చుతుంది. ఆ ట్యూన్ కే ఏదో ఒక సోల్ కనెక్షన్ ఏర్పడిపోతూ ఉంటుంది. అది సబ్ కాన్షియస్లీ కూర్చుకుని అంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేను ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తున్నా, ఇది ఫస్ట్ మూవీ అండ్ లాస్ట్ మూవీ అని నేను అనుకుని చేసిన మూవీ అది. ఈ తర్వాత నాకు ఎవరు ఛాన్స్ ఇస్తారు అని నిజంగానే అలాగే చేశాను. అలా చేసినప్పుడు ఒక మూవీ నేను చేస్తున్నా, అది బాగుందా లేదా తెలవట్లేదు, అక్సెప్ట్ చేయలేకపోతే లేదు కదా. సో ఐ వాంట్ టు పుట్ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిన మూవీ అది. సో డెఫినెట్లీ అది వర్కౌట్ అయింది. అయితే ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, సోల్ఫుల్ మ్యూజిక్ అని.
ఇలా సోల్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని కొంతమంది లిస్ట్ రాస్తే మేబీ అందులో ఫస్ట్ 5 or ఫస్ట్ 3లో మీరు ఉంటారు. కానీ ఇంత హిట్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత అవార్డ్ సర్క్యూట్స్లో కానీ మెయిన్ ఫంక్షన్స్లో కానీ మీరు చాలా తక్కువే కనపడుతున్నారు తప్ప మీ పాటలు హిట్ అయినంత ఘనంగా మీ ప్రెజెన్స్ ఉండట్లేదు. దానికి ఏదైనా రీజన్ ఉందా? లైక్ ఒకటి రాధన్ గారికి ఇష్టం లేదు, 2 ఆయనని కొంచెం చిన్న చూపు చూస్తున్నారా? ఇలా అడిగితే ఏం సమాధానం చెప్తారు? చిన్న చూపు కాదు, కానీ పిలవలేదు. అంత సింపుల్ గా చెప్పేస్తారా? అంతే, పిలవలేదు. సినిమా సూపర్ హిట్ అయ్యి మీకు అంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు పిలవకుండా ఉంటారు? సినిమా హిట్ అయిందే మీ వల్ల. ఒక రకంగా చెప్పాలంటే అందాల రాక్షసికి ఎంత పేరు వచ్చిందో ఈ ఒక్క పాట 10 రెట్లు ఎక్కువ అయిపోయింది ఆ సినిమా కన్నా. మరి మిమ్మల్ని పిలవకుండా అందాల రాక్షసిలో పిలవలేదని చెప్పలేదు. అందాల రాక్షసిలో నా ఆడియో రిలీజే నా పరంగా జరిగింది. నా సాయి కొరపరెడ్డి గారు చాలా బాగా చేశారు. అది అలా చెప్పలేదు. సమ్ మూవీస్లో ఆఫ్టర్ దాట్ నేను చేసిన మూవీస్లో ఏదో ఈ పాట ఈరోజు రిలీజ్ అని మెసేజ్ వస్తుంది. నేను అవునా రిలీజ్ అని. బికాస్ నా సైడ్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో నాకు అంత తెలుగు స్పీచ్ రాదు. సో వీళ్ళని పెట్టి ఎలా మాట్లాడతారు థింక్ చేస్తారో ఏమో తెలియట్లేదు. బట్ ఫ్యూచర్స్లో అందాల రాక్షసి తర్వాత చేసిన మూవీస్లో ఎవడే సుబ్రహ్మణ్యంలో వచ్చాను, షో ఉంది. బట్ ఐ కుడెంట్ టాక్, నాకు తెలుగు అంత రాలేదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ తర్వాత నేను నేర్చుకున్నా. యాక్చువల్లీ అర్జున్ రెడ్డి తర్వాత మీరు తెలుగు మాట్లాడడం నేర్చుకున్నారు? అవును, అప్పటి వరకు నాకు తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది, కానీ నేను మళ్ళీ మాట్లాడడానికి నాకు తెలియదు.